అండ్ ఐమ్ ఆల్సో యాక్టింగ్ ఇన్ ఇది పవన్ కళ్యాణ్ గారి ఓజీలో. దాంట్లో ఇట్స్ పైవటల్ రోల్ అనమాట. ఓకే, అంటే పైవటల్ అంటే ఇట్స్ కొంచెం నెగిటివ్ రోల్ అని కాదు, అది స్టోరీకి ఇంపార్టెంట్ అన్నట్టు ఒక రోల్. సో అంటే లైక్ నీకు పవన్ కళ్యాణ్ గారి అంటే చేసావా? షూటింగ్ అయిందా? షూటింగ్ అయింది, ఇంకా షూటింగ్ పెండింగ్ ఉందా? ఏమైనా కాంబో ఉందా నీకు? అంటే లైక్ ఇప్పటి వరకు నువ్వు చేసిన షూటింగ్ లో ఆయనది నీది ఏదైనా కాంబినేషన్ ఉందా? పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు కాంబినేషన్ లేదు, కానీ ఫ్యూచర్లో ఉంటుంది. ఇట్స్ యాక్చువల్లీ లైక్ పవన్ కళ్యాణ్ గారికి ఇంట్రొడక్షన్ అన్నట్టు ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది అది. ఓకే ఓకే ఓకే. సో దాంట్లో ఉంటుంది అనమాట. అండ్ దాంట్లో యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్. ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్. ఓకే, నువ్వు ఎవరైనా ఇమిటేట్ చేయగలవా? ఇమిటేషన్ అంటే ఇది కల్కిలో ఒక డైలాగ్ మీరు విని ఉంటారు, దాన్ని చెప్తాను. ఓకే, కమ్. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి అనేవాడు మారలేడు. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. ఓకే, ఇది యాక్చువల్లీ కమల్ హాసన్ గారి డైలాగ్స్. దాంట్లో సర్జ్ ఇది రిలీజ్ ట్రైలర్ లో చూపించారు కదా, ఆ డైలాగ్స్. నువ్వు మూవీస్ కి నీ వాయిస్ నువ్వే ఇస్తావా? అవును. నీ వాయిస్ చాలా బాగుంది. ఐ మీన్ ఇట్స్ వెరీ బేస్ వాయిస్. సో డబ్బింగ్ చెప్తూ ఉంటావా? అవును, కానీ బేస్ వాయిస్ వల్లనే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి డబ్బింగ్ లో. ఓకే, అంటే ఫేస్ కి మళ్ళీ వాయిస్ కి అంత డిఫరెన్స్ ఉంది కదా అని చెప్పి అప్పుడప్పుడు చెప్తుంటారు. నువ్వు నీకు కాకుండా వేరే చైల్డ్ ఆర్టిస్ట్ కానీ లేకపోతే ఏ హీరోకైనా సరే వాయిస్ ఇచ్చింది ఉందా? లేదు లేదు, నీది నీ వరకే, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వాలా? ఓకే, డన్. అండ్ అంటే లైక్ నువ్వు ఇప్పటి వరకు చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేసావు కాబట్టి నీకు బాగా ఫ్రెండ్లీగా ఉండే డైరెక్టర్ అంటే లైక్ నువ్వు నర్వస్ ఫీల్ అవుతున్నా సరే నో యూ కెన్ డూ, బాగా చెయ్యి, ఎంతమంది క్రౌడ్ ఉన్నా సరే అని సపోర్టివ్గా మాట్లాడే డైరెక్టర్ ఎవరు? సో సపోర్టివ్గా మాట్లాడింది యాక్చువల్లీ కల్కిలో నాగి సార్. యాజ్ యూ నో, హీ ఈజ్ రియలీ సింపుల్ అండ్ హంబుల్ పర్సన్. సో దాంట్లో వెన్ ఐ వాజ్ సిట్టింగ్ ఐడల్, సార్ యాక్చువల్లీ పక్కన ఉండే. సో ఐ వెంట్ అప్ టు హిమ్ అండ్ ఐ సరే కొంచెం కామ్ డౌన్ అవుదామని చెప్పి, బికాస్ కల్కి ఈజ్ సచ్ ఎ హ్యూజ్ ఫిల్మ్, కొంచెం నర్వస్ ఉండే, ఎలా చేయాలి, కరెక్ట్ చేస్తానా లేదా అని కొంచెం నర్వస్ ఉన్నప్పుడు ఐ వెంట్ అండ్ స్పోక్ టు సార్ అనమాట. అండ్ సార్ చాలా ప్రశాంతంగా హీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ హ్యావ్ టు డూ అండ్ ఏ లెవెల్లో ఉండాలి, ఎంత ఇది దీనికంటే కొంచెం వెళ్తే ఓవర్ యాక్షన్ అవుతుంది అన్నట్టు, దీనికంటే మరీ తక్కువ అయితే ఇట్ విల్ నాట్ బి ఫిట్ అన్నట్టు. హీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ పర్ఫెక్ట్లీ. సార్కి ఏం కావాలనేది he explained it and he got it out from me. Okay. And the same way Magic lo Gautam sir vachi, I have done almost 40 days of shooting with sir and he is a really wonderful person. Okay. Gautam sir vachi, he has such a high level of patience. Ippudu oka 3-4 takes paina aina sare he doesn't get angry. He stays calm, he keeps the set calm. అండ్ సార్ని చూస్తుంటే మనం కూడా చాలా నేర్చుకోవచ్చు అన్నట్టుండే. ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. ఇప్పుడు కొన్ని ఎక్కువ టేక్లు వెళ్తే ఒక భయం వస్తుంది కదా, ఆ భయం రాకుండా మళ్ళీ హౌ ఐ కెన్ ఫోకస్ ఆన్ గెటింగ్ ద టేక్ డన్ రైట్ అన్నట్టు హీ హెల్ప్ మీ లెర్న్ అ లాట్. ఓకే, సో బేసికల్గా అంటే ఒక కథ, ఇప్పుడు నాకు తెలిసి నువ్వు చిన్నప్పటి నుంచి ఏమైనా ఉంటే మదర్ ఆర్ ఫాదర్ డెసిషన్ తీసుకుంటారు, ఈ క్యారెక్టర్ అబ్బాయి చేయొచ్చో చేయకూడదు అని చెప్పి. స్టిల్ నా ఆల్సో నువ్వు ఏదైనా క్యారెక్టర్ చేయాలి, స్టోరీ ఏదైనా విన్నప్పుడైనా అమ్మ కానీ లేకపోతే డాడీ కానీ డిసైడ్ చేస్తారా, ఆర్ ఎల్స్ బ్రదర్ ఉన్నారంటున్నావు కాబట్టి బ్రదర్తో ఏమైనా డిస్కస్ చేస్తావా? అంటే ఇప్పుడు ఏదైనా ఒక రోల్ ఉంటే ఐ యూజువలీ టాక్ అబౌట్ ఇట్ విత్ మై మామ్ అండ్ డాడ్. ఎందుకంటే they are people who help me stay in the right path. Okay. They are the people who care the most about me and care the most for me. So వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా కరెక్టే ఉంటుందని తెలిసి ఏ డిసిషన్ అయినా సరే నేను వాళ్ళని అడుగుతా. వాళ్ళే. ఓకే, సో అంటే లైక్ నువ్వు మర్డర్ మిస్టరీ కూడా ఒకటి చేస్తున్నావు కదా. అవును. సో ఇప్పుడు నీకు అంటే కొంచెం భయం అనిపించలేదా? బేసికలీ అంటే సర్టెన్ కొంతమందికి భయం ఉంటుంది, చీకట్ అన్నా కొంచెం థ్రిల్లర్ జోనర్ మూవీస్ అన్నా, అండ్ నాకు తెలిసి ఈ మర్డర్ మిస్టరీ అనేది కూడా కొంచెం థ్రిల్లర్ జోనరే కదా. అది ఇట్ ఈస్ యాక్చువల్లీ a story about a nerd అన్నట్టు, ఒక స్టూడియస్ కిడ్. వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆ అమ్మాయి చచ్చిపోతుంది, షీ గెట్స్ మర్డర్డ్. సో ఆ ఫాల్ట్ వచ్చి మళ్ళీ ఆ కిడ్ మీద పడుతుంది. ఓకే, వాడు ఎట్లా ఆ మిస్టరీని సాల్వ్ చేసి వాడి పైన ఉన్న బ్లేమ్ని క్లియర్ చేసుకుంటారు అనేది ఆ సిరీస్ ది యాక్చువల్ స్టోరీ. ఓకే, అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ భూతద్దం భాస్కర్ నారాయణలో కూడా నువ్వు చేసావు కదా. అవును, అండ్ ద థింగ్ ఇస్ ఈ సిరీస్ కి షూట్ చేస్తున్నప్పుడే మళ్ళీ బీబీఎన్ కోసం కూడా పిలిచారు. ఓకే, సో ఒకే రోలో మల్టిపుల్ డిటెక్టివ్ టైప్ ఫిల్మ్స్ వచ్చాయి.
అవును. అండ్ ఐ థింక్ భూతద్దం భాస్కర్ నారాయణ ఆ టైంలో ఆ జోనరా కంటిన్యూగా వస్తూనే ఉంది. బట్ దట్స్ చాలా బాగా ఉండేది, చాలా డిఫరెంట్గా ఉండేది అండ్ వెరీ పాజిటివ్ టాక్ వచ్చింది. సో 2లో కూడా ఉన్నావా మరి భూతద్దం భాస్కర్ నారాయణ 2లో? అంటే భాస్కర్ హిస్టరీ ఆల్రెడీ ఫుల్గా చూపించేశారు. అది ఏ కేసు కోసం రిలేటెడ్ ఉంది అని ఆల్రెడీ ముందే చూపించారు. ఓకే, ఇంకా ఏదైనా ఉంటే పిలవచ్చు, పిలుస్తారు, మనకు తెలియదు. పిలవచ్చు, పిలుస్తారు అన్నాడు, పిలవకపోవచ్చు అనలేదు కాబట్టి మనకి నచ్చిన మనం వేసుకోవచ్చు. ఓకే, సో కాసేపు ప్రభాస్ గారిని వదిలేస్తే ఇండస్ట్రీలో ఇంకే హీరో మూవీస్ చూస్తూ ఉంటావు? నాకు నాని గారు అంటే చాలా ఇష్టం. ఐ లవ్ హిస్ ఫిల్మ్స్. ఓకే, నాని గారు, అల్లు అర్జున్ గారు. నాకేంటంటే ఐ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్. ఇప్పుడు ఒక్కొక్క యాక్టర్లో ఒక్కొక్క ఆస్పెక్ట్ ఉంటుంది కదా. ఐ ట్రై టు ఎంబ్రేస్ దట్ ఇన్ మై స్కిల్స్ అండ్ ట్రై టు లెర్న్ ఫ్రమ్ దెమ్. ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అయితే హిస్ డాన్స్ అండ్ హిస్ స్టైల్, ఈ అల్లు అర్జున్ గారు నడిచినా సరే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్. ఓకే, హిస్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్, అవన్నీ ఐ ట్రై టు లెర్న్ ఫ్రమ్ హిమ్. అండ్ రామ్ చరణ్ గారి గ్రేస్, ద వే హీ డాన్సెస్, ద వే హీ యాక్ట్స్. రామ్ చరణ్ గారి కళ్ళలోనే హీ ఎక్స్ప్రెసెస్ మల్టిపుల్ ఎమోషన్స్. ఓకే, సో ఐ ట్రై టు లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్. అండ్ ఎన్టీఆర్ గారి వర్సటైలిటీ, హౌ హీ కెన్ పర్ఫార్మ్ మల్టిపుల్ ఎమోషన్స్ ఇన్ జస్ట్ వన్ సింగిల్ ఒక్క ఫ్రేమ్. మొహం చూపించినా సరే దాంట్లో హీ కెన్ ఎక్స్ప్రెస్ యాంగర్, సాడ్నెస్, ఎక్సైట్మెంట్, జాయ్ అన్నీ చూపిస్తారు. ఓకే, సో బేసికల్గా ఏ క్యారెక్టర్ అంటే లైక్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్కైనా, ఏ చైల్డ్ ఆర్టిస్ట్కైనా ఒక మూవీ అన్నది టర్న్ పాయింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సలార్లో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులకి టర్న్ పాయింట్ అయిపోయింది, ఇటు పాజిటివ్ చేసిన వాళ్ళకి, అటు నెగిటివ్ చేసిన వాళ్ళకి. సో అలా నీకు ఏది టర్న్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నావు? అది టు బి హానెస్ట్ ఆడియన్స్ మీ చేతుల్లో ఉంది. విచ్ ఎవర్ ఫిల్మ్ యూ లవ్, ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. అండ్ కల్కి 2898 ADలో చిన్న రోల్ అయినా ఇట్స్ అ రియలీ గుడ్ రోల్. ఓకే, అండ్ అలాంగ్ విత్ దట్ మ్యాజిక్ ఇస్ అ హ్యూజ్ ఫిల్మ్ ఫర్ మీ. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్ అండ్ ఐఎమ్ షూర్ ద ఆడియన్స్ విల్ లవ్ ఇట్ టు. ఓకే, సో నాకు తెలిసి కల్కి అండ్ మ్యాజిక్ మే బీ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. డెఫినెట్లీ. సో ఇప్పటి వరకు నువ్వు అన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ చేసావు కదా? అవును, మోస్ట్లీ అన్ని పాజిటివ్. ఎప్పుడు యాంటాగనిస్ట్ క్యారెక్టర్ లాంటివి ఏం రాలేదా? యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ ఏం లేవు యాక్చువల్లీ, ఏది రాలేదు, పిలవలేదు. ఓకే, సో ఏ క్యారెక్టర్ నువ్వు చూసినప్పుడు అంటే లైక్ సలార్లో పర్టికులర్గా నేను అడుగుతున్నా, సలార్లో ఏ క్యారెక్టర్ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు, నాకు వచ్చింటే బాగుండు అని అనుకున్నావు? సలార్ చూస్తే యాక్చువల్లీ ద పీపుల్ హూ హ్యావ్ యాక్టెడ్ ఇన్ ఇట్, ఇప్పుడు ఐ నో అ ఫ్యూ పీపుల్ ఇన్ ఇట్. ఇప్పుడు రోషన్ తెలుసు, కార్తికేయ తెలుసు, దే ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్. అండ్ హానెస్ట్లీ ఐ థింక్ దే వర్ ద పీపుల్ హూ బెస్ట్ ఫిటెడ్ దట్ రోల్స్. ఆ రోల్ని వాళ్ళు తప్పితే ఇంకెవరు అంత మంచి ఇండస్ట్రీలో బ్రతికేస్తావు, కంగారే లేదు, హ్యాపీగా ఇండస్ట్రీలో చాలా 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 లాంగ్ వరకు ఉంటావు. ఎంత తెలివిగా చెప్తున్నావు అసలు ఆన్సర్స్. సరే, వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది నీకు, చెప్పు డ్రీమ్ క్యారెక్టర్. ఇప్పుడు డ్రీమ్ క్యారెక్టర్ అంటే టు బి హానెస్ట్ కల్కిలో యాక్ట్ చేయడం ముందు దట్ వాజ్ మై డ్రీమ్ క్యారెక్టర్. ఇది సార్ మూవీ ప్రమోషన్ అంటే, ఇది సార్ పబ్లిసిటీ అంటే, మనం ఏమడిగినా కల్కి దగ్గర అంతేగా. ఓకే, సో ఆ క్యారెక్టర్, అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని ఉండే. ఇప్పుడు మనం బ్రహ్మాస్త్ర చూసాం కదా, దాంట్లో హౌ ఇట్ ఇస్ అ సూపర్ హీరో కైండ్ ఆఫ్ ఫిల్మ్ అని. సో అది చూసాక ఐ వాజ్ లైక్ ఇలాంటి ఫిల్మ్లో చేస్తే బాగుంటుంది, వేర్ ఐ కెన్ షో మై సెల్ఫ్ యాజ్ అ సూపర్ హీరో అన్నట్టు. బికాజ్ కిడ్స్కి వెన్ దే సీ అ సూపర్ హీరో దే ట్రై టు బీ లైక్ దెమ్. ఇప్పుడు సూపర్ మ్యాన్ చూస్తే నేను సూపర్ మ్యాన్ అవ్వాలి అనుకుంటా, స్పైడర్ మ్యాన్ చూస్తే స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకుంటారు. అలానే ఇప్పుడు కల్కిని చూసాక భైరవ అవ్వాలని అనుకుంటారు. భైరవ, ఓకే. సో అలాగే ఐ వాంట్ టు యాక్ట్ ఇన్ అ ఫిల్మ్ వేర్ పీపుల్ కెన్ లుక్ అప్ టు మీ, వేర్ ఐ కెన్ గివ్ అ మెసేజ్ అండ్ మేక్ పీపుల్ లైక్ మీ మోర్. అలాంటి ఒక రోల్. సో మేబీ అంటే లైక్ నీకు ఇది ఆన్సర్ ఇస్తే ఇబ్బంది లేదు అనుకుంటే దీని ఆన్సర్, ఆర్ ఎల్స్ వీ విల్ స్కిప్ ద క్వశ్చన్. ఓకే, సో బేసికల్గా అమితాబ్ బచ్చన్ గారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భైరవాతో ఉంటారు. సో డూ యూ హ్యావ్ అ కాంబినేషన్ విత్ హిమ్? నో, డోంట్ యూ హ్యావ్. ఓకే, కలిసావా పోనీ ఆన్ సెట్స్లో ఎవరినైనా స్టార్ కాస్ట్ని కలిసావా? అండ్ లైక్ దీపికా గారిని కానీ, లైక్ మోహన్, అదే వీళ్ళందరిని ఎవరైనా, కమల్ హాసన్ గారిని కానీ, అమితాబ్ బచ్చన్ గారిని. స్టార్ కాస్ట్ని యాక్చువల్లీ ఎవరు కలవలేదు, కానీ one thing I would like to mention is that the producers, Ashwini Dutt garu, Priyanka Dutt garu, Swapna Dutt garu, they have worked so hard for the film. The fact is, prati roju, ఏ సీన్ అయినా సరే, చిన్న ప్యాచ్ వర్క్ అయినా సరే, they were present in the sets and they made sure that every work is going smoothly. Okay. So అది చూస్తుంటే I was really surprised and వాళ్ళని చూస్తుంటే it was inspiring.
Okay. వాళ్ళంతా డెడికేటెడ్ ఉన్నారు ఆ ప్రాజెక్ట్కి. దట్ షోస్ హౌ మచ్ ద ఫిల్మ్ మీన్స్ టు దెమ్. వాళ్ళే చెప్పారు ఇది, వాళ్ళ మూవీ బడ్జెట్ కంటే 3 times ఎక్కువ వాళ్ళ డెడికేషన్ అండ్ ప్యాషన్ ఫర్ ద ఫిల్మ్. దట్స్ ట్రూ.